సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. దేవుని మాట వేరుగా ఉంటుంది. దేవుని మాటలు ప్రియులారా అవి స్వచ్ఛమైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఆయన దయ కలిగిన మాటలకు అందరూ ఆశ్చర్యపడిరి. దేవుని యొక్క వాక్యములో చదువుతుంటాం ప్రియులారా. ఎంత ధైర్యాన్ని ఇస్తాయి ఈ మాటలు. నీవే రోగంతో బాధపడుతున్నావో నాకు తెలియదు అమ్మా. నీ శరీరంలో ఉన్న బాధ ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియులారా, ఈ హిజ్కియా మరణకరమైన రోగం సంభవించినప్పుడు అతని ఇల్లు చక్కబెట్టుకోనమని ఆ యొక్క గైడెన్స్ ఇస్తున్నప్పుడు దేవుని సేవకుడు వచ్చి ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇదిగో నీవు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నెరవేర్చినట్లు జరిగించితివో కృపతో జ్ఞాపకము చేసుకొనుము అయా. కృపతో నా జీవితమును జ్ఞాపకం చేసుకో, కృపతో నా రోగమును జ్ఞాపకం చేసుకో. ఈ మరణకరమైన రోగము ఎవరి దగ్గరికి వెళితే తగ్గుద్ది? ఇది ఏ డాక్టర్ల దగ్గరికి వెళితే నయం చేయగలరు? ఏ మందులు ఈ మరణకరమైన రోగమును నన్ను బ్రతికించగలవు? ప్రభువా, నీ ఒక్కడివే స్వస్థపరిచే దేవుడవు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు కదా. నీవు స్వస్థపరిచే యెహోవాను నేనే. నీ కుడి హస్తములో స్వస్థతలు ఉన్నాయి ప్రభువా. నువ్వు అనేక మందిని స్వస్థపరిచావు. నీ హస్తం వేస్తే ఎంతమంది స్వస్థపడ్డారు? ఎంతమంది స్వస్థపరచబడి వెళ్ళారు? ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ ప్రభువైన యేసు వారిని ముట్టి స్వస్థపరిచి పంపినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నీ రోగము ఒకవేళ మరణకరమైన రోగంలో ఉన్నావేమో. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలిసిన? నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఎలాంటి భరోసా దేవుని సన్నిధిలో ఉంది ప్రియులారా. ఆయుష్నిచ్చే దేవుడు. మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది. దావీదు భక్తుడు మాట్లాడతాడు, ప్రభువా, మా కాలగతులు నీ వశములో ఉన్నవి. మా కాలగతులు ఏ డాక్టర్ల వశములో లేవు. మా కాలగతులు ఏ మందుల షాపుల్లో లేవు. మందులు వేసుకోవద్దని లేదు కానీ బైబిల్లో. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని కూడా చెప్పలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, మందులు వేసుకోవాల్సిందే. కానీ మన ఆయుష్, మన జీవన విధానము, మన జీవితములు వాళ్ళ చేతుల్లో లేవు ప్రభువా. అవి నీ చేతుల్లో ఉన్నాయి. నీ వశం అది. ఒక మనిషిని బ్రతికించుటది నీ వశము. ఆయుష్ని పొడిగించుట నీ వశము. హిజ్కియా ఆయుష్ని 15 సంవత్సరాలు పొడిగించాడు దేవుడు. ఎలాంటి ఆశ్చర్యకరుడు. ప్రియులారా, దావీదు భక్తుడు అంటాడు, నీ వ్యాధులన్నిటినీ, నీ సంకటములను కుదుర్చువాడు ఆయనే. భయపడుతున్నావా వ్యాధి గురించి? చిన్న చిన్న రోగములు, పెద్ద పెద్ద రోగముల గురించి భయపడుతున్నావా? దేవుడు ఆశ్చర్యకరుడు. 103వ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడతాడు. చూడండి దయచేసి, ఎలాంటి ధైర్యం ఇచ్చే దేవుని మాటలు ఇవి ప్రియులారా. 103వ కీర్తనలో 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తన 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. చూడండి అక్కడ కింద ఉంటుంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. నీ సంకటములన్నీ కుదుర్చువాడు ఆయనే. నీ రోగములన్నీ కుదుర్చువాడు ఆయనే. నీ వ్యాధులను స్వస్థపరచువాడు ఆయనే. సంకటములు అనగా వ్యాధులు, బాధలు, శరీర రుగ్మతలు, అవన్నీ కూడా దేవుడు కుదిరిస్తే, దేవుడు స్వస్థపరిస్తే, దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు యెహోవాను సన్నిధించుము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్వస్థత ఇచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే యెహోవాను సన్నిధించుము.
ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము. నీవు స్వస్థపరచబడినప్పుడు, దేవుడికి స్వస్థత ఇచ్చినప్పుడు నీవు దేవుడిని మర్చిపోవటం కాదు, ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన నామమును సన్నిధించడం నేర్చుకోవాలి. చాలామంది స్వస్థపడి 10 మంది శుద్ధులైన తర్వాత యేసు ప్రభు వారు ఒకానొక దినములో 10 మంది ప్రభు దగ్గరికి వచ్చారు, కుష్టి వ్యాధిగ్రస్తులు. 10 మంది వ్యాధిగ్రస్తులు వస్తే ప్రభు అన్నాడు, మీరు తిరిగి వెళుతూ మీ యాజకులకు మీ శరీరములు కనపరచుకోండియా, మీ శరీరం యాజకుని కనపరచుకోండి, మీరు స్వస్థపడ్డారు, వెళ్ళి వ్యాధి స్వస్థపరచబడ్డారని చెప్పండి, మీ యాజకులు కనపరచుకోండి. ఆయన సర్టిఫై చేస్తాడు మిమ్మల్ని, ఆయన ధృవీకరిస్తాడు మీ స్వస్థతను, ఆయన మీ యాజకుడు ధృవీకరిస్తాడు. వెళ్ళండి. వెళుతూ ఉండగానే మార్గ మధ్యలోనే 10 మంది స్వస్థత పొందారు. ప్రియులారా, 10 మంది స్వస్థత పొందారు. వారి దేహములు పసిపిల్లల లాంటి దేహములుగా మారిపోయినాయి. స్వస్థపడినటువంటి 10 మందిలో ప్రియులారా, కృతజ్ఞత కలిగిన హృదయముతో ఒక్కడు మాత్రమే ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. ఎవరు స్వస్థతనిచ్చారో, ఎవరి ద్వారా ఈ స్వస్థత కలిగిందో, ఆ స్వస్థత ఇచ్చినటువంటి ఆ ప్రభు అయిన క్రీస్తు దగ్గరకు ఒక్కడే తిరిగి వచ్చాడు. ప్రియులారా, ఆ ఒక్కడితో ప్రభు మాట్లాడుతున్నాడు. తమ్ముడా, 10 మంది కదా నా దగ్గరకు వచ్చింది, 10 మంది కదా స్వస్థపడింది, 10 మంది కదా నేను వారిని కదా మిమ్మల్ని అందరినీ తిరిగి వెళ్ళి యాజకుడు కనబడమన్నాను, మరి ఒక్కడే వచ్చేవే, ఆ 9 మంది ఎక్కడా? పిల్లరా, ఆ 9 మంది ఎక్కడా? స్వస్థపరచబడిన ఆ 9 మంది ఎక్కడా? దేవుడి ఉదయకాల సమయంలో నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. అయితే నీకు కృతజ్ఞత కావాలి. కృతజ్ఞత లేని హృదయాలు ప్రియులారా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఏమని తెలిసిన? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఒకవేళ ఈ రోగము నా వల్ల కాదు, డాక్టర్ వల్ల కాదు అనుకుంటున్నావేమో, దేవునికి అసాధ్యమైంది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా ప్రశ్నించాడు దేవుడు. ప్రియుల, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? ఎంత ధైర్యంగా మాట్లాడాడు దేవుడు. నీకు ఒకవేళ డౌట్ ఏమో నాకు తెలియదు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది నీ జీవితంలో లేదు అనే సత్యాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చాలామంది విలవిల్లాడిపోతున్నారు. రోగం వచ్చిందంటే విలవిల్లాడిపోతున్నారు, రోగం వచ్చిందంటే కృంగిపోతున్నారు, రోగం వచ్చిందంటే ప్రియులారా మనుషులు కుచించుకుపోతున్నారు. అయ్యో, ఈ రోగంతో నేను చనిపోతానేమో. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రియులారా నీ వ్యాధులన్నిటినీ స్వస్థపరిచేటటువంటి దేవుడు అంటున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు యెహోవాను సన్నిధించుము. నీవు స్వస్థపరచబడిన తర్వాత నీవు దేవుణ్ణి స్తుతించడం మర్చిపోవద్దు. ఆ 9 మంది ఎక్కడ బాధపడ్డాడు? యేసయ్య బాధపడ్డాడు. ప్రియులారా, అతన్ని దగ్గరకు తీసి అతని మీద జాలిపడి, నీవు స్వస్థపరచబడ్డావయ్యా, వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరచబడింది. ప్రియులారా, కృతజ్ఞత లేదు. కొంతమందికి దేవుని ఆలయంలోకి వస్తున్నారు, స్వస్థపరచబడుతున్నారు, దేవుని సన్నిధికి వచ్చి స్వస్థతలు పొందుతున్నారు, దేవుని సన్నిధిలో మేళ్ళు పొందుతున్నారు. కృతజ్ఞత లేని హృదయాలు. దేవుడు నన్ను స్వస్థపరిచాడని కృతజ్ఞత లేదు. దేవుని సేవకుల యొక్క ప్రార్థనలు, సంఘం యొక్క ప్రార్థనలు, సంఘ బిడ్డల యొక్క ప్రార్థనల చేత నీవు స్వస్థపరచబడ్డావంటే నీకు కృతజ్ఞత కావాలి, కృతజ్ఞత కావాలి. ప్రియులారా, అనేకులను స్వస్థపరిచాడు దేవుడు. ప్రభు రోగులను తాకి మరీ స్వస్థపరిచాడయా. ఎందుకు భయపడుతున్నావు? నీవు భయపడనక్కర్లేనటువంటి స్థితి దేవుడు మనకు కల్పించాడు. ప్రియులారా, మత్తయి సువార్తలోకి వెళితే దేవుడైన ప్రభు అయిన యేసు ఆ వచ్చిన వారందరి మీద చేతులుంచి ఎలాగ స్వస్థపరిచాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్తలో బైబిల్లోకి వెళ్ళండి దయచేసి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ అధ్యాయము. మత్తయి సువార్త 16-17 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 16-17 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, సాయంకాలం అయినప్పుడు
జనులు దయ్యములు బట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రైజ్ ది లార్డ్. మన రోగములను భరించెను. యెషయా గ్రంథకర్త కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రియులరా ఈ మాట రాయబడి ఉంది. మన రోగములను ఆయన భరించెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఎలా కలిగింది? ఈ స్వస్థతలో ఒట్టిపునానికి రావట్లేదు మనుషులకి ప్రియులరా. ఎలా వచ్చింది ఈ స్వస్థత? ఆయన పొందిన దెబ్బల చేత. సిలువలో ఆయన పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమల చేత నీకు స్వస్థత కలిగింది అనే సత్యాన్ని నీవు గ్రహించినట్లయితే స్వస్థత శీఘ్రముగా నీకు వస్తుంది. ఏ తెగులు నీ గుడారమునకు రాదు. బైబిల్ మాట స్వచ్ఛమైంది ప్రియులరా. ఇది అబద్ధము కాదు. ఏదో నీ కళ్ళనీళ్ళు తొడవటానికి చెప్పే దేవుని వాక్యము కాదు ఇది. ఆయన పొందిన దెబ్బల చేత ఈనాడు నీవు స్వస్థపరచబడుతున్నావు. అందుకే రోగులందరినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అందరి మీద చేతులుంచి రోగులందరినీ స్వస్థపరిచి అనేక మందిని స్వస్థపరిచాడు ప్రియులరా. అందులో భాగంగానే మార్కు సువార్తలోకి వెళితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రియులరా ఈ స్వస్థత గురించిన చక్కని మాట ఒకటి మనం చదవగలం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి ఒక చక్కని ఇన్సిడెంట్ని బైబిల్లో లిఖితపరిచారు ప్రియులరా. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ప్రియులరా 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావము అనగా క్యాన్సర్తో, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. అది చదవండి దయచేసి ఇంటికి వెళ్ళి. ఈ వాక్యం విన్న తర్వాత ఈ భాగాన్ని మీరు చదవండి దయచేసి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు. ఎక్కడ దిక్కులేని స్థితిలో తన దగ్గర డబ్బంతా వ్యయమైపోయి ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి ప్రియులరా స్పెషలిస్టులు ఈ మధ్య అంతా స్పెషలిస్టులు తయారైపోయారు. ఫలానా వ్యాధి స్పెషలిస్ట్ అండి, ఫలానా డాక్టర్ ఫలానా వ్యాధిని తగ్గించగలడండి. జనులు తండోపతండాలుగా పరుగులెత్తుతున్నారు స్పెషలిస్టుల దగ్గరికి. ప్రియులరా వెళ్ళటం మంచిదే, కాదని బైబిల్ చెప్పడం లేదు. కానీ దానికంటే ముఖ్యంగా ఈ సహోదరి ఏం చేసింది తెలిసిన? నేను ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది వైద్యులు, అనేక వైద్యుల చేత, బైబిల్ చదవాలి మీరు, అనేక వైద్యుల చేత ఎంతోమంది డాక్టర్లని సంప్రదించింది, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంది. ప్రయోజనం లేని పరిస్థితి. ఎట్లా ఉందంటే మరింత సంకటపడెను. ప్రయోజనం లేకపోగా ఆమె యొక్క వ్యాధి మరింత సంకటపడెను, మరింత జటిలమైపోయింది ఆమె రోగం. ప్రియులారా ఆ రక్తస్రావ రోగము అనగా బ్లడ్ క్యాన్సరు మరింత జటిలమైపోయింది. చివరికి కంపు కొడుతున్న పరిస్థితి, శరీరంలో భయంకరమైనటువంటి వాసన వచ్చే పరిస్థితి, ఇతరుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనటువంటి పరిస్థితి, దుస్థితిలో ఉన్న ఆమె జీవితమును దేవుడు ఒకరోజు చూశాడు. ప్రభువైన యేసు ఒకరోజు చూసి, ఆయన జాలి కలిగిన దేవుడు. ప్రియులారా యేసు ఎవరో తెలిసిన? ఆయన జాలి కలిగిన దేవుడు, నీ స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు. నిన్ను చూచి జాలిపడే యేసయ్య. ఆయన 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 కన్నీళ్లు విడిచేటటువంటి యేసు, నీ కన్నీళ్లు తుడిచేటటువంటి దేవుడు. ఆయన ప్రతివాని బాష్ప బిందువులను తన యొక్క స్వహస్తములతో తుడిచి ఆదరించేటటువంటి యేసయ్య ఏం చెప్పాడు తెలిసిన? ఆమెను, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఏం జరిగింది అక్కడ? ఆమె యేసు యొక్క వాక్యము విని, యేసు ప్రభువును బట్టి వింది. ఆమె యేసుని గురించి విని, ఎవరి గురించి విని తెలిసిన? యేసుని గురించి విందయా. ఆమె ఎవరి గురించి వాక్యం వింది? యేసుని గురించి వాక్యం వింది. చాలామందిని మేము ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క మందిరానికి. యేసుని గురించి వినండి మీరు.
సువార్త వినండి, క్రీస్తు ప్రభు గురించి వినండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన. రండి, దేవుని యొద్దకు రండి. ఎంతమంది భారం మోసుకుంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్తమైన వారులారా రండి నా యొద్దకు. ప్రభు అంటున్నాడు, నా యొద్ద విశ్రాంతి ఉంది, నా యొద్ద స్వస్థతలు ఉన్నాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, నా దగ్గర ప్రశాంతత ఉన్నది, నా దగ్గర మనశ్శాంతి ఉన్నది. మనశ్శాంతిని కోల్పోతున్న వారులారా రండి నా యొద్దకు. నా యొద్ద మనశ్శాంతి దొరికింది. ఈ లోకంలో ఎక్కడ ఉన్నటువంటి మనశ్శాంతి ప్రభు దగ్గర దొరుకుతూ ఉంది. వెళ్ళింది. ఈమె ఎక్కడికి వెళ్ళింది తెలిసిన వెంటనే జనసమూహంలో ఉన్న క్రీస్తుని చూసింది. ఆయన పట్టుకోవటానికి, ఆయనతో మాట్లాడే అవకాశం కూడా కనబడలేదు. చుట్టూ మనుషులు మూగారు. ప్రియులారా, జనసమూహంలో మధ్యలో ఎక్కడో ఉన్నారు ప్రభువారు. ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, నా ప్రభువుతో నేను మాట్లాడటం కుదరకపోయినా, నా ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం లేకపోయినా, ఆయనను ఒక్కసారి వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగులా ముట్టుకుంటే ఆయనలో ప్రభావం నాలోకి వస్తే ఒక్కసారి నాకు స్వస్థత వస్తుంది కదా అనే గాఢమైన విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం, లోతైన విశ్వాసము. ప్రియులారా, ఎలా విశ్వాసము? ఏం జరిగింది తెలిసిన? ఆయన వస్త్రమును ముట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్త్రమును ముట్టెను. ఎలాంటి స్వస్థతలు ఉన్నాయి ప్రభు దగ్గర? ఆయన వస్త్రమును ముట్టెను. వస్త్రం ముట్టెను. వెంటనే ఏం జరిగింది తెలిసిన? వెంటనే ఆయన యొక్క ఆ స్త్రీ సాగిలపడి ఏం జరిగింది తెలిసిన? అందుకు ఆయన 34వ వచనము చూద్దాం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదాని వెళ్ళి పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు స్వస్థత కలుగును గాక, నీ వ్యాధి నయమవును గాక, నీ శరీరము బాగుపడును గాక, నీ శరీరంలో ప్రతి రోగము నయమవును గాక, ఏ తెగులు నీ గుడారము సమీపించద్దు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు తిన్నగా వాగ్దానం చేస్తున్నాడు. నమ్మాలి నీవు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ప్రియులారా, దేవుని యొద్ద ఒక ఆశ దొరికింది. వైద్యుల దగ్గర నుంచి సహాయం దొరకకపోతే దేవుని యొద్ద మరొక ఆశ దొరికింది ఆ సహోదరికి. వైద్యులు కాదన్నటువంటి ఈమె, బైబిల్ తేటగా చెప్తుంది, వైద్యులు కాదు అనేటటువంటి సర్టిఫై చేసినటువంటి ఈమె రోగమును దేవుని దగ్గర మరొక ఆశ దొరికింది. దేర్ ఈజ్ ఎ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో ఒక నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ ద్వారమును తెరుస్తాడు దేవుడు. నీ నిరాశలో దేవుడు ఒక నిరీక్షణ ద్వారం తెరుస్తాడయా సహోదరుడా. వస్తావా దేవుని దగ్గరికి? ఈ క్రీస్తు ప్రభు అవసరమేనా నీకు? నీ రోగమునకు మందు లేనటువంటి ఈ దినాల్లో మందులు వేసుకుని మందులు మింగి ఇంజక్షన్లు చేసుకుని బాటిల్స్ ఎక్కించుకుని ఒకవేళ నీ మనస్సు బండబారిపోయి ఇక అక్కర్లేదు ఈ మందులు నాకు. కొంతమంది మందులు బాగా వాడి ఇక మందులు వేసుకోవడానికి ఇష్టపడలేదు. కొన్నిసార్లు మందులు వేసుకుని పనిచేసే పరిస్థితి కూడా ఉండటం లేదు. వ్యాధి నిరోధక శక్తి నశించిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఒకే ఒక ఆశ ఈ సహోదరికి దొరికింది. నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటానంతే చాలు అనుకుంది. ఆమెలో ఉన్న భయంకరమైన వ్యాధి ఒక్కసారి పటాపంచలైపోయింది. ప్రియులారా, భయంకరమైన వ్యాధి పటాపంచలైపోయింది. ఇదే దేవుని సన్నిధిలో దొరికేటటువంటి ఆశ. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మనుషుల సహాయం ఆగిపోతే అక్కడ దేవుని కృప ప్రారంభమవుద్ది. ప్రైజ్ లార్డ్. మనుషుల సహాయం ఆగిపోయినప్పుడు దేవుని కృప ప్రారంభమవుద్ది. ఈ సహోదరికి జరిగింది అదే. మనుషుల సహాయం ఆగిపోయింది, డాక్టర్ల సహాయం ఆగిపోయింది, వ్యాధి ముదిరిపోతూ ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇక బ్రతుకు మీద ఆశ లేదు. చివరిగా క్రీస్తు ప్రభు మీద ఆశ పెట్టుకుంది, వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది, స్వస్థపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. మనుషుల సహాయం ఆగిపోయిందా?
ఆ చోటనే దేవుని కృప ప్రారంభమవుద్ది, ఆగిపోదు. దేవుని కృప ఎన్నడూ ఆగిపోయేది కాదు. మనుషుల యొక్క సహాయం ఆగిపోద్ది. కొన్నిసార్లు నీకు సహాయం చేసే మనుషులు ఆగిపోతారు, నీకు డబ్బు సహాయం చేసే మనుషులు ఆగిపోతారు, నీకు వైద్య సహాయం చేసే డాక్టర్లు ఆగిపోవచ్చు, నీకు సహాయం చేసే మందులు ఆగిపోవచ్చు, నీకు సహాయం చేసే ఆర్థిక సహాయం ఆగిపోవచ్చు. కానీ దేవుని కృప ఎన్నడూ ఆగిపోదు. ఈ మాట నమ్మాలి ఉదయకాల సమయంలో సహోదరుడా. దేవుని కృప నిన్ను ఎన్నడూ విడిచిపెట్టిపోదు, ఎన్నడూ విడిచిపెట్టిపోదు. ఎన్ని భరోసాలు ఇచ్చాడు దేవుడు? 3 భరోసాలు ఇస్తున్నాడు. 91వ కీర్తనలో మళ్ళా వెనక్కి వెళితే, మనం 91వ కీర్తనలోకి వెళితే, ఈ 91వ కీర్తనలో దేవుడు మనకి 3 రకాలైన భరోసాలు ఇస్తున్నాడు. మొదటి భరోసా ఏంటి తెలిసిన? దేవుడు మనలను భయములో కాపాడతాడు. నీవు భయపడినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 5వ వచనంలో అంటాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి కలిగే భయములు, చీకటిలో కలిగే భయములు. మనుషులు ఈ మధ్య, ఈ దినాల్లో ప్రియులరా, భయము మధ్యలో నివసిస్తూ ఉన్నారు. భయము మధ్యలో, ఎలాంటి భయమో నాకు తెలియదు, ఇన్ని రకాలైన భయముల మధ్యలో మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. ఆ జీవితం చూస్తూ ఉంటే ప్రియులరా, ఎక్కడ కూడా ధైర్యం చెడిపోయి, ఎక్కడ కూడా భరోసా లేని జీవితాలు. ఎక్కడ చూసినా భయము, భయము, భయము. పండుకుంటే భయము, లేస్తే భయము, తిరిగితే భయము, నడిస్తే భయము, రోడ్డు మీదకి వెళ్తే భయము, బస్సు ఎక్కితే భయము, విమానం ఎక్కితే భయము, సైకిల్ దొక్కుతుంటే భయము. ప్రియులరా, భయము, భయము గుప్పిట్లో మానవుడు జీవిస్తూ ఉంటే దేవుడు భరోసా ఇస్తున్నాడు. భయములో ఏమన్నాడు ఇక్కడ? రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను నీవు భయపడకుందువు. చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమును పాడు చేయు రోగమునకైనా నీవు భయపడకుందువు. రోగమునకు భయపడినటువంటి ఒకే ఒక ధైర్యాన్ని ప్రవహిస్తాడు మనకి. రోగమునకు భయపడినటువంటిది దేవుని సన్నిధిలో ఉందాయా? ఎక్కడా లేదు ప్రపంచంలో. రోగమునకు భయపడేటటువంటి సహోదరి సహోదరుడా, నేను సైతము, దేవుడు మాట్లాడుతాడు నాతో కూడా, రోగము నిన్ను భయపెడతా ఉంటే ప్రభు అంటున్నాడు, ఏ రోగమునకు నీవు భయపడవద్దో, భయపడకుందువు. ఎంత భరోసా! నీవు భయపడకుందువు. ఈనాడు రోగం వచ్చినా నీవు భయపడకుందువు. కారణం ఏంటంటే మహోన్నతిని చాటును నివసిస్తున్నావు. నీవు సర్వశక్తిని నీడను విశ్రమిస్తున్నావు. నీకు నీడ సర్వశక్తిమంతుడైన దేవుడే. నీ గుడారమునకు నీడ సర్వశక్తిమంతమైన దేవుడే. నీ గుడారమునకు కావలిగాస్తున్నాడు దేవుడు, కావలిగాస్తున్నాడు దేవుడు. ప్రియులారా, 2వ భరోసా అని తెలిసిన, దేవుడు మనలను, మొదటి భరోసా దేవుడు మనకు ఆశ్రయం ఇస్తూ ఉంటే, దేవుడు మనకు ఆశ, దేవుడు తన కష్టకాలంలో. 2వ భరోసా ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయము. 2వ వచనంలో అంటాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయనే నాకు ఆశ్రయము. దేవుడు మనకు ఆశ్రయం. ప్రియులరా, దేవుడు మనలను ఆ భయములో కాపాడతాడు. 3వ భరోసా ఏంటంటే ఆయన కష్టకాలంలో మనతో ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, కష్టకాలంలో నీతో ఉండే దేవుడు, కష్టకాలంలో మనతో ఉండే దేవుడు. 15వ వచనంలో అంటాడు ప్రియులరా, అక్కడే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీవు మహోన్నతిని చాటున నివసిస్తున్నప్పుడు దీర్ఘాయుష్ దేవుడిస్తాడు. నీ సంవత్సరములు పొడిగించబడతాయి. దీర్ఘాయు చేత నేను తృప్తిపరుస్తాడు. ఎంత భరోసా ఇచ్చాడు దేవుడు. ప్రియుల, మొదటి భరోసా అంటే తెలిసిన, దేవుడు మనకు ఆశ్రయము. 2వ భరోసా, దేవుడు మనల్ని భయములో కూడా కాపాడుతున్నాడు. 3వ భరోసా దేవుడిచ్చేది ఏంటంటే కష్టకాలములో ఆయన మనతో ఉంటాడు. ఎలాంటి భరోసా ఇచ్చాడు దేవుడు? ఆపత్కాలములో నమ్ముకుందుకు సహాయకుడు, ఆపదలతో నేను తోడై ఉంటాను. ప్రియులరా, ఇలా చూసినట్లయితే
10వ వచనములు అంటాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులుని నీ గుడారము సమీపించదు. ఎలాంటి గొప్ప ధైర్యాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ప్రియులరా, రోగగ్రస్త జీవితంలో కొట్టుమిట్టాడిపోతున్నావా? నీ రోగము కుదరనటువంటి స్థితిలో ఉన్నదా? ఇప్పటికే డాక్టర్ల వద్దకు అనేక సార్లు వెళ్ళావా? ఒక డాక్టర్ నుంచి మరొక డాక్టరు, ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్, ఒక పట్టణం నుంచి మరొక పట్టణం. ఎన్ని పట్టణాలు తిరిగావో నాకు తెలియదు. ఎంతమంది డాక్టర్లను సంప్రదించావో. విసిగి వేసారిపోయేవేమో. ఈ సహోదరి వల్ల విసిగి వేసారిపోయేవేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇది దేవుని వాక్యం, ఇది నా మాటలు కాదు. నేను మానవుణ్ణే, కేవలము మంటితో చేయబడినటువంటి మానవుని. ప్రియులరా, నా మాటలు కాదు ఇవి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నది ఈ కాల సమయంలో. ఒకవేళ నువ్వు నిరాశపడిపోయి ఈ రోగంలో నుంచి బయటపడిన అనుకుంటున్నావా? యోబు తన భార్య నిరాశపడిపోయి ఈ రోగంలో నువ్వు మరణించవయా అని దూషించింది, దేవుణ్ణి దూషించింది, భర్తను దూషించింది, తన నీతి జీవితాన్ని దూషించింది. కానీ దేవుడు ఎన్నడూ కూడా యోబుని విడిచిపెట్టలేదు. తన పూర్వస్థితిని మరలా దేవుడు తనకిచ్చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నీవెవరో నాకు తెలియదు సహోదరుడా. ఈ వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు ఏ రోగముతో బాధపడుతున్నావో ఉదయకాల సమయంలో దేవుడు ఒకవేళ నీ కొరకే ఈ మాటలు బోధిస్తున్నాడేమో నాకు తెలియదు. అమ్మా, ఒకవేళ నీ కొరకే ఈ మాటలు దేవుడు ఇస్తున్నాడేమో నాకు తెలియదు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. నమ్ముతున్నావు ఈ మాటలు? ఒకవేళ ఈ మాట మీద విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడే నీవు ఉన్న స్థలంలో ఇప్పుడే మోకరించి, ఒకవేళ మోకరించలేని స్థితిలో ఉంటే నిలబడి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన నీ కొరకు చేయబోతున్నాను. ఒకవేళ ఏ వ్యాధితో బాధపడుతున్నావో, మందులు కొనుక్కోలేని స్థితిలో, డాక్టర్ల ఫీజులు కట్టలేని స్థితిలో, ఆ యొక్క టెస్టులు వందల టెస్టులు, వేలు లక్షల రూపాయల టెస్టులు రాస్తూ ఉంటే దాన్ని కట్టుకోలేని పరిస్థితిలో, చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో ఉన్నావేమో. దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. ఆయన నీ కన్నీరు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. యేసు ప్రభు వారికి దేవుడికి ఒక పేరు ఏముందంటే ఆయన చూచుచున్న దేవుడు. నీ స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా దేవుని మందిరానికి? దేవుని సన్నిధికి వస్తావా? ప్రభుని యేసు యందు విశ్వాసం ఉంచుతావా? మహోన్నతిని చాటులోకి వస్తావా? సర్వశక్తిని నీడలోనికి వస్తావా? ఆ నీడలోనికి వస్తే దేవుడు అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఇప్పుడే ఒక స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఇప్పుడే స్వస్థపరచు ఆత్మను ప్రభు నీ మీద పంపుతాడు. ఎటువంటి రోగమైనా. ఒకరోజు పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే ప్రభువైన యేసు ఆ గృహాన్ని దర్శించినప్పుడు ఆమె జ్వరంతో వణికిపోతూ పండుకొని వణికిపోతూ ఉంది. పేతురు, ఎవరు? మా అత్తగారండి. ఏం జరిగింది? జ్వరంతో బాధపడుతుందయా. వెంటనే ప్రభువైన యేసు తన స్వహస్తములతో ఆమెను ముట్టినప్పుడు ఆమె లేచి నిలబడి, స్వస్థపరచబడి లేచి నిలబడి, ప్రియులరా, దేవునికి ఆ వచ్చినటువంటి వారందరికీ పరిచర్య చేసింది. ఎలాంటి స్వస్థతలు ప్రభు దగ్గర ఉన్నాయి? అది చిన్న జ్వరమైనా, పెద్ద వ్యాధైనా, కుదరనటువంటి వ్యాధైనా ఈ ఉదయకాల సమయంలో దేవునికి భరోసా ఇస్తున్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నాతో కలిసి ప్రార్థన చేయి. నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు. ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా. నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుందా సహోదరి? అచంచలమైన విశ్వాసముతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని ఎలాంటి స్వస్థత పొందిందో, అయ్యా నాకు అలాంటి స్వస్థత కావాలి ఉదయకాల సమయంలో. సహోదరుడా, తమ్ముడా, చెల్లి, నీ ఒక్కసారి ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు అనే ఒక చక్కని, ఒక భరోసా కలిగిన వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. బైబిల్ గ్రంథాలు అనేక మందిని చూసాం ప్రభు. యోబు గారు అరికాలు నన్నెత్తి వరకు కూడా భయంకర వ్యాధితో ఉన్నప్పుడు, ప్రభువా, మనుషుల యొక్క మాటలు కాదు,
నీ మాటలే ముగింపు మాటలు ప్రభా, మనుషుల మాటలు ముగింపు కాదు ప్రభా. పూర్వస్థితిని మరలా యోబు గారికి ఇచ్చినప్పుడు ఎలాంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చావు ప్రభా. హిజ్కియా మరణకరమైన రోగానికి బలైపోతున్నప్పుడు, ఇక బ్రతకటాన్ని నీవు బ్రతకవని సెలవిచ్చినప్పుడు ప్రభా, అతడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభా, అతను ముట్టావు, అతను ఆయుష్ని పెంచావు. 15 సంవత్సరములకి ఆయుష్ని పొడిగించానన్నావు ప్రభా. మా ఆయుష్ నీ చేతిలో ఉందయ్యా. ఈ బిడ్డలు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది బిడ్డలు ఆశతో నీ సన్నిధి చూస్తున్నారు ప్రభా. ఈ ప్రార్థనతో అనేక మంది ఏకీవిస్తూ కన్నీరు గారుస్తున్నారయ్యా. ప్రతి కన్నీటిని తుడిచే దేవుడవు నీవు. రక్తస్రావ రోగంతో, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సహోదరిని నువ్వెంతగా ప్రేమించావు. వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపరిచావు అమ్మా. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. సమాధానంతో వెళ్ళమని సెలవిచ్చావు కదా. ఎలాంటి స్వస్థతలు నీ దగ్గర ఉన్నాయి ప్రభు, ఎలాంటి భరోసాలు మాకు ఇస్తున్నావు. ఈ బిడ్డలందరినీ స్వస్థపరచండి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు తాకి స్వస్థపరిచారు ప్రభా. 9-10 మందిని స్వస్థపరిస్తే ఒక్కడే నీ సన్నిధికి వచ్చాడు. 9 మంది నీకు కనబడలేదు ప్రభా. ప్రభా, స్వస్థపరచబడిన తర్వాత మాకు కృతజ్ఞత హృదయాలు కూడా మాకు దయచేయి. కృతజ్ఞతగా నేను స్తుతించే భాగ్యం మాకు ఇవ్వండి. ఈ బిడ్డలందరి యొక్క ప్రార్థన ఆలకించండి. ఈ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నీ సన్నిధిలో. ఎవరైతే బలహీనతలు ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే కుదరనట్టు వ్యాధులతో బాధపడుతున్నారో అది కాల్సేమలో వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయ ఉంచి ప్రభువా వారిని స్వస్థపరిచి నీ హస్తాలతో తాకి వారికి మరొక గొప్ప జీవితాలు ప్రసాదించి కృప చూపించాలి. ఈ వాక్యమునకు ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.